వెల్కమ్ టు నిఘా 9. హైదరాబాద్ కేంద్రంగా అతి ప్రమాదకరమైన డ్రగ్స్ సరఫరా యథేచ్ఛగా కొనసాగుతుంది. కేట్మెన్ డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలికి చెందిన ఆయుబ్ ఫెరోజ్ను కాలేజ్ స్టూడెంట్స్కు అమ్ముతుండగా దొరికిపోయారు. డ్రగ్స్ వల్ల కలయ సంబంధ వ్యాధులు వస్తాయని డ్రగ్స్ పై ప్రత్యేక నిఘా పెట్టి డ్రగ్స్ అమ్మకాలను అరికడుతున్నట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ రమేష్ తెలిపారు. గతంలో మన హైదరాబాద్ సిటీలో నార్కోటిక్ డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తామని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉండే. ఆ ప్రాసెస్లో కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మన టాస్క్ ఫోర్స్ టీమ్స్ అన్ని అలర్ట్ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్లో మన వెజ్జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళందరూ ఎంక్వైరీ చేస్తూ ఉంటే తోలి చౌక్ ఏరియాలో ఒక వ్యక్తి ఫిరోజ్ అహ్మద్ అనే వ్యక్తి ఈ కొకైన్ టైప్ డ్రగ్ అమ్ముతున్నాడని చెప్పి సమాచారం వచ్చి రైడ్ చేశారు. అక్కడ పోయేటప్పటికి ఫిరోజ్ అహ్మద్ అనే అతను మొహమ్మద్ అయూబ్ ఇమ్రాన్ అనే అతనికి 1 గ్రామ్ అమ్ముతున్నప్పుడు అతను పట్టుకోవడం జరిగింది. తర్వాత ఈ ఫిరోజ్ అహ్మద్ని ఇంట్రాగేట్ చేస్తే అతనే ఈ డ్రగ్ కొకైన్ టైప్ డ్రగ్ ఇంట్లో తయారు చేసి అమ్ముతున్నాడని చెప్పి తెలిపాడు. అందుకని ఇంట్లో ఇమీడియట్గా రైడ్ చేసి చెక్ చేస్తే అతని దగ్గర నుంచి ఒక 11 గ్రామ్స్ కొకైన్ టైప్ డ్రగ్ దొరికింది. తర్వాత అతను చెప్పే విధానాన్ని బట్టి చూస్తే ఈ అనెస్థీషియన్స్ వాడే ఈ లిక్విడ్ని తీసుకొని పోయి అతనే ఎవోపరేట్ సిస్టమ్ ద్వారా ఈ డ్రగ్ తయారు చేస్తాడని చెప్పి తెలిసింది. అందుకని అతని దగ్గర నుంచి 11 గ్రామ్స్ దీన్ని కెటామైన్ అనే సైకోట్రాపిక్ సబ్స్టాన్స్ డ్రగ్ అంటారు, దాన్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీన్ని తయారు చేసేదానికి ఉపయోగించే స్టవ్లు కానీ బౌల్ అండ్ ప్లేట్స్ కూడా సీజ్ చేసి ఈరోజు బంజారా హిల్స్ చేయడం జరిగింది.